వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు మధు పార్క్ బాధితులు ఇక్కడ ఉన్నారు. అంటే ఇక్కడ రెవెన్యూ అధికారులు ల్యాండ్ ఎక్వేషన్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళని పిలిచి ఇక్కడ గ్రామ సభ ఏర్పాటు చేస్తున్నాము ప్రజావాణి ద్వారా అని చెప్పేసి ఇక్కడ వాళ్ళని పిలవడం అనేది జరిగింది. ఇప్పుడు రాజేంద్ర నగర్ సంబంధించిన జిహెచ్ఎంసీ ఆఫీసులో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఇప్పుడు మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మేడం నమస్తే. మేడం చెప్పండి మేడం, ఏం జరిగింది ఇక్కడ? ఏంటి గ్రామ సభలో ఏం జరిగింది, ఏమంటున్నారు అధికారులు? ఆర్డీఓ వాళ్ళు మా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఇన్ లెటర్ రిటర్న్ రాతపూర్వకంగా లెటర్ రాసి ఇవ్వమని చెప్పారు. మేము ప్రజెంట్ చేసాము. మా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే రైస్ చేయమని చెప్పారు. మేము మాట్లాడుతున్నాము, మధ్యలో ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుందేమో అనుకుని అందరు వెళ్ళిపోవడానికి అథారిటీ వెళ్ళిపోవడానికి లేచారు. రైట్, ఇక్కడ అధికారులు మాత్రం మీరు మాట్లాడుతున్న మాటలకు కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. ఇది వాస్తవమేనా? వాళ్ళు ఏదో పెన్ను పేపర్ ఇచ్చి పేపర్ మీద రాసేయండి, తర్వాత పరిశీలిస్తాము అని చెప్పేసి అంటున్నారట కదా, ఇది వాస్తవమేనా? అది కరెక్టేనండి. లెటర్ రాసి ఇవ్వండి, రాతపూర్వకంగా రాసి ఇవ్వండి, మేము అలాగే మీకు ఆన్సర్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు వెంటనే ఆన్సర్ అయితే ఏం చేయలేకపోతున్నారు. బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్స్. మేము అడిగిన క్వశ్చన్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి అండ్ వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు కాబట్టి దే ఆర్ అనేబుల్ టు ఆన్సర్. రైట్, మరి ఎందుకు ఏర్పాటు చేసినట్లు ఈ మీటింగ్? ఎందుకు ఏర్పాటు చేసినట్లు? మరి ఇక్కడ గ్రామ సభ పెట్టి ఇప్పుడు ప్రజలందరినీ పిలిపించేసి ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో ఆ బాధితులందరినీ పిలిపించినాక వాళ్ళ వాదోపవాదాలు వినకుండానే అధికారులు లేచిపోతే దీన్ని ఎట్లా చూడాలి మరి? ఆయన జస్ట్ నేమ్ సేక్, అంటే మన జనరల్గా అందరిని అడిగి మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామని చెప్పుకోవాలి కాబట్టి నేమ్ సేక్కి అరేంజ్ చేస్తారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా ఇలా గ్రామ సభ చెప్పారు పెట్టాలంటే వారం రోజుల ముందనే నోటిఫికేషన్ ఇవ్వాలి, మాకు చెప్పాలి మాకు. కానీ ఎప్పుడు 4th ఏప్రిల్ నాడు ఇచ్చారు మాకు పేపర్. ఈరోజు 6th ఏప్రిల్, 2 రోజులలో అందరం ఎట్లా వచ్చి అటెండ్ అవుతాము? మేము దీని గురించి లీవ్లు పెట్టుకుని రావాల్సి వచ్చింది. అయినో లీవ్లు మేము ఎలా అయినా పెట్టుకుంటాం, కానీ నోటిఫికేషన్ ముందే రోజు ఇవ్వాలి కదా. సో ఇది వీళ్ళలో ట్రాన్స్పరెన్సీ లేదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మాటలో ట్రాన్స్పరెన్సీ లేదు, వాళ్ళు చేసే వాటిలలో ట్రాన్స్పరెన్సీ లేదు. రైట్, ఈ నోటిఫికేషన్లో మీకు ఇచ్చిన పేపర్లో ఏముంది మరి, ఏం చెప్పారు? ఇక్కడ వస్తే తీరా చూసేకల్లా ఈ గ్రామ మీటింగ్ మీరు అటెండ్ అయ్యారు, ప్రభుత్వాన్ని ఏదైతే ఇచ్చిందో ఆ విన్నపాన్ని స్మరించి మీరు అటెండ్ కావడంతో మరి ఇక్కడ ఏముంది, ఏం రాసింది ఉంది? మరి ఇక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు ఏమైనా మాట్లాడితే అర్థమవుతుంది, ఆయన ఏం మాట్లాడట్లేదు. మా అబ్జెక్షన్స్ ఏమున్నాయో చెప్పండి అన్నారు, మేము అన్నీ చెప్తున్నాము. అంత లోపలే ఆయన మధ్యలో లేచి వెళ్ళిపోవడం జరిగింది, కానీ వెళ్ళట్లేదు. ఆయన కూర్చున్నారు. హి సెడ్ హి లిసన్ టు us ఆఫ్టర్ టేకింగ్ ద అబ్జెక్షన్స్. అంతే, ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నాం ఇప్పుడు. రైట్, మరి ఏంది, మీరు ఏ స్టాండ్ మీద ఉన్నారు? ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పటిదాకా జరిగిన దాదాపుగా గంట సేపు నుంచి మీకు అధికారుల మధ్యలో సంభాషణ జరగడం అనేది జరిగింది. అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఏమంటున్నారు, మరి మీరేమన్నారు? ఇదంతా వన్ సైడెడే ఉంది. అబ్జెక్షన్స్ వినడం మాత్రమే జరిగింది. హి డెంట్ రిప్లై us బ్యాక్. ఆయన వైపు నుంచి ఏ రిప్లై ప్రస్తుతానికైతే ఇప్పుడు దాకైతే రాలేదు. దాని తర్వాత ఏమైనా రిప్లై ఇస్తారేమో అలానే చూసుకోవాలంతే. వాళ్ళు రాతపూర్వకంగా రిప్లై ఇస్తామని చెప్పారు, మరి అదేంటో మేము వెయిట్ చేయాలి. మేము ఇలాంటిది ఏమైనా ఉంటే లీగల్గానే ప్రొసీడ్ అవుతాం. వీఆర్ ప్లానింగ్ టు మూవ్ లీగల్లీ. మళ్ళీ ఒకసారి ఇలాంటి సభ ఉంటుంది రావాలి అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కబురు పెట్టినా, మీకు ఏదైనా నోటీస్ పంపించినా మీరు రాగలుగుతారా? ఇప్పుడు వచ్చిన దానికి సరిపోతుంది అనుకుంటారా? లేదు, ఖచ్చితంగా వస్తామండి, అందరం ఖచ్చితంగా వస్తాం. డెవలప్మెంట్ గురించి అంటున్నారు. డెవలప్మెంట్ ఎలా అయినా చేసుకోవచ్చు. మా అపార్ట్మెంట్స్ని పక్కన పెట్టి డెవలప్మెంట్ ఎటువైపు నుంచైనా చేసుకోండి. వీఆర్ నాట్ అగైన్స్ డెవలప్మెంట్. మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మాత్రమే మా ఫైట్ ఇది. దాదాపు 50 కిలోమీటర్ల వరకు జనాలందరినీ ప్రాపర్టీస్ అన్నీ ఎక్వైర్ చేస్తామన్నప్పుడు దానికి కరెక్ట్గా డిపిఆర్ ఉండాలి. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనే దగ్గర లేదు, ఏమీ లేదు. జస్ట్ నోటి మాటకు చెప్పేసిన ట్రాన్స్పరెన్సీ లేదు. మీరు ఎన్ని గ్రామ సభలు రమ్మంటే అన్ని గ్రామ సభలకు మేము వస్తాం. డెవలప్మెంట్ గురించి, మన స్టేట్ డెవలప్మెంట్ గురించి ఎంతసేపు అయినా టైం మేము ఇస్తాము, మేము వస్తాం. కానీ మమ్మల్ని మాత్రం డిస్ట్రాక్ట్ చేయకండి. మీరు ఎక్కడైనా డెవలప్మెంట్ చేసుకోండి, లివింగ్ ఆర్ అపార్ట్మెంట్స్ అపార్ట్. రైట్, చివరిగా చెప్పండి మేడం, మరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మరి ప్రభుత్వం ఏమో మిమ్మల్ని రావాలి అని చెప్పేసి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తే అధికారి మాత్రము మీరు చెప్పిన మాటలు వినకుండా ఆయన రాతపూర్వకంగా నాకు ఇవ్వండి, నేను ఆన్సర్ చేయలేకపోతున్నా అన్నట్లనే అనిపించింది, ఆయన వెళ్ళిపోయిండు. సో మరి ఇప్పుడు మీరు ఏం డిసైడ్ అయ్యారు? మీరు ఏమనుకుంటున్నారు మీ కమ్యూనిటీ నుండి? ప్రస్తుతానికైతే నేను ఇంకా ఆన్సర్ చేస్తున్నా, లేచి వెళ్ళిపోవడానికి ట్రై చేశారు అంతే. మేమందరం అబ్జెక్ట్ చేసేసరికి ఈ విల్ ఆన్సర్ వస్తున్నాం అంతే. ఇఫ్ అట్ ఆల్ హీ వాంట్స్ టు కంటిన్యూ ద మీటింగ్, విల్ కంటిన్యూ యాజ్ వెల్. మేము ఒకవేళ ప్రాజెక్ట్ దీని నుంచి కూడా అపోజిషన్ వచ్చిందంటే విల్ గో లీగల్లీ సార్. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు సార్ ఇది?
ఈ బంగ్లాదేశ్ కాందిశీకుల్లాగానో రోహింగ్యాల్లాగానో ట్రీట్ చేయకుండా మమ్మల్ని ఆ బహిష్కరణకు మేము గురి కాకుండా సకలార్థ సాధకంగా మల్టిపుల్గా ఉపయోగం ఉన్నట్టుగా తాంబూలం పుచ్చుకున్నట్టు పెళ్ళిళ్ళలో ఇచ్చిపుచ్చుకోవటాలు గవర్నమెంట్ సవినయంగా చెయ్యాలని కృతజ్ఞత పూర్వకంగా కోరుకుంటున్నాం. గవర్నమెంట్ మీకు ఏదైనా నష్టపరిహారం మీరు అడిగిన విధంగా ఉంటే, అంటే మీరు కోరినట్ల ఉంటే మీరు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? అడిగిన విధంగా కాదు, నోరెత్తకుండా నోట్లో బెల్లం స్వీట్ పెట్టినంతగా తాంబూలం ఇవ్వాలి. అడిగినంత అంటే కాదు, ఎంత కావాలో అడిగి ఇంకా 10 కలిపి ఇవ్వాలి. ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆ మాత్రం తెలియదా రేవంత్ రెడ్డి గారికి? నాలుగుగా పొట్టికురస మనసే కదా, వివేకం ముందు చూపు ఉంది కదా, ఒక్క దాంట్లో సీఎం అయ్యాడు కదా, ఇది ఆయనకు చెప్పాలనా? పోనీ నా తరపున చెప్పండి. రైట్. ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఆయన అసెంబ్లీలో కూడా ఒక మాట మాట్లాడిండు. అంటే ఇట్లా ఒక మీటింగ్లో వచ్చి మాట్లాడడం అనేది జరిగింది. కొత్త పాయింట్ కొత్త సెట్ తెచ్చిస్తున్నాము, వేసుకోవాలి, వేసుకోని వాళ్ళకు వాళ్ళ ఇష్టం, వాళ్ళే నల్లగా కనిపిస్తారు కదా అన్నాడు. దీని ఎట్లా? ఆ ఉదాహరణ చాడదు, నగ్నంగా చెయ్యడు, అంత అభాసుపాలు చెయ్యడు, జాగ్రత్త గలవాడే. అపోజిషన్ వాళ్ళని కూడా కాపాడాలంటే ఈయన రక్షించబడాలి కదా, జాగ్రత్త తీసుకుంటాడు. కానీ కొంచెం ఒక మెట్టెక్కి 10 మందిని రిప్రజెంటేషన్ పిలిచి ఆయన దగ్గరికి, నేను రోజువారీ పెట్టేది ఉంటుంది కదా ఆయన దగ్గర, ఇది కాదు ఇది ఇస్తున్నాము అని అంటే మనసు మార్చుకొని అభినందనలు చెప్తూ ప్రేమతో ఇస్తారు. కత్తితో సాధించనిది క్షమాభిక్షతో సాధించాలి. చివరిగా చెప్పండి సార్, ఇక్కడ గ్రామ సభ పెట్టి దాదాపుగా 1 అవర్ అయిపోయింది, మీ అందరిని పిలిచారు. మరి ఇప్పుడు గ్రామ సభలో జరిగింది ఏంటి, అధికారులు ఏమంటున్నారు, మీరేమంటున్నారు? మోరల్ రేపటికి వస్తుంది. బియ్యం గడిగి పెట్టంగానే కుదరదు, మోరల్ రేపటికి వస్తుంది. వెయిట్ అండ్ సీ. గవర్నమెంట్ విల్ సక్సెస్ అండ్ సిటిజన్స్ ఆల్సో సక్సెస్. ఉభయ కసులోపరి. ఇది ప్రింట్ చేయాలి మీరు.